సో మనం ఇంత ముందు వరకు ఏం చూసానన్న, వర్క్ స్టడీ అంటే ఏంటో చూసాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మెథడ్ స్టడీ అంటే ఏంటో చూసాం. సో ఇప్పుడు మనం వర్క్ మెజర్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనకి వర్క్ మెజర్మెంట్ అంటే ఏంటంటే, మనం మెథడ్ స్టడీలోని ఒక మెథడ్ని మన టెక్నిక్ యూస్ చేసి, ప్రాసెస్ చార్ట్స్ యూస్ చేసి మనం ఒక టెక్నిక్ని ఒక మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మెథడ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్రవైజ్ చేస్తాం, లేదంటే ఓల్డ్ మెథడ్ అని యూస్ చేసుకోవచ్చు. ఈ వర్క్ మెజర్మెంట్ అంటే ఏంటంటే, ఆ మెథడ్లోని ఉన్న ఆపరేషన్స్కి, నెక్స్ట్ ఇండివిజువల్ ఆపరేటర్కి ఆ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మెజర్ చేస్తాం. దాన్నే మనం వర్క్ మెజర్మెంట్ అనొచ్చు. ఓకేనా? సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి వేజెస్ అంటే మనకి ఇప్పుడు ఆపరేటర్స్ ఉంటారా, ఆపరేటర్స్, వర్కర్స్, స్టాఫ్, వీళ్ళందరికీ కూడాను మనం ఏ రేట్ అంటే వేజెస్ అంటే ఏంటి, డైలీ మన అమౌంట్ పే చేస్తాం కదా, దాన్ని మనం వేజెస్ అంటారు. సో ఎంత అమౌంట్ మనం ఇవ్వాలి, ఓకేనా, అది మనం డిసైడ్ చేయొచ్చు. ఏంటి, ఒక వర్క్ చేయడానికి ఎంతమంది పడతారో తెలిస్తే ఎంత అమౌంట్ అవుతుందో మనం ముందుగానే ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అది వేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ ఉంటారు కదా కంపెనీకి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు, అలాగే ఇంక్రిమెంట్స్ ఇస్తారు. సో ఇన్సెంటివ్స్, ఇంక్రిమెంట్స్కి ఒక స్టాండర్డైజేషన్ కావాలన్నమాట. అంటే ఒకరితో కంపేర్ చేస్తే ఇంకొకరికి ఎక్కువ కానీ తక్కువ కానీ ఇవ్వాలనుకునేటప్పుడు మనకి ఒక వాళ్ళు ఏం పని చేశారు, ఎంత టైం వర్క్ చేశారు, ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడ్డారు అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు మేనేజ్మెంట్ వాళ్ళు. సో వాళ్ళు తెలుసుకోవడం కోసం ఏం చేస్తారంటే, ఈ వర్క్ మెజర్మెంట్నే ఒక స్టాండర్డ్ కింద, ఒక ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసి వాళ్ళు ఎంత వర్క్ చేశారో క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టుగా ఇన్సెంటివ్స్, నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి స్టాండర్డ్ టైం. ఈ స్టాండర్డ్ టైం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వర్క్ మెజర్మెంట్లోనే మన మీద బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ చేయడానికి ఒక ఇండస్ట్రీ నువ్వు పెట్టు. సో ఆ చిన్న ప్రాసెస్ యాక్టివిటీయే, కానీ అదొక ఇండస్ట్రీ అనుకుందాం మనం. సో ఒక బోల్ట్ అండ్ నట్ అసెంబ్లీ చేయడానికి నువ్వు ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకున్నావు. సో అందులో వర్కర్లు ఒకడేమో బాగా పనిచేసేవాడు, అంటే ఎఫిషియంట్ అనమాట, బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఒకడేమో కొత్తగా తీసుకున్నావు, ఫ్రెషర్. సో ఎఫిషియంట్ వర్క్ బాగా చేయగలుగుతాడా, లేదా ఫ్రెషర్ వర్క్ బాగా చేయగలుగుతాడా అంటే, ఎఫిషియంట్ అంటే మన ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళు మాత్రమే వర్క్ బాగా చేయగలరు. సో వాళ్ళు మాత్రమే మనకి ఎఫిషియంట్ అనమాట. ఫ్రెషర్ వారికి ఒక 1 year 2 year తర్వాత వాడు కొంచెం పర్వాలేదు, బాగా చేస్తాడు. ఓకేనా? సో అది ఈ స్టాండర్డ్ టైం అంటే ఏంటంటే, మనకి ఎఫిషియెంట్గా ఎవరైతే వర్క్ చేస్తారో ఆ ఎఫిషియెంట్ వర్కరు మనం ఆ టైం తీసుకుంటాం. ఈ ఆపరేషన్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఆ టైం తీసుకొని దాన్ని మనం స్టాండర్డ్ టైం అంటారు. సో ఇదంతా కూడాను ప్రొసీజర్లో చూద్దాం ఆ స్టాండర్డ్ టైం అంటే ఏంటో. ఓకేనా? సో ఆ స్టాండర్డ్ టైంని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒక్కొక్క ఆపరేషన్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోజ్ మనం మల్టిపుల్ యాక్టివిటీ చార్ట్లోని ఏం చూసాం, వన్ మిషన్ 2 ఆపరేటర్స్ కానీ, లేదా నెంబర్ ఆఫ్ మిషన్స్ 1 ఆపరేటర్ కానీ వర్కింగ్ ఎలాగో చూసాం. సో అలాంటి దగ్గర మనకి ఏంటంటే ఆపరేషనల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒకే వర్కర్ ఉంటాడు, నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, ఇది ఒక టైంలో ఆపరేట్ అవుతుంది, ఇది ఒక టైంలో ఆపరేట్ చేయాలి కాబట్టి. సో అలాంటి టైంలోని ఏది ఎక్కడ ఐడియల్గా ఉండిపోతుంది, ఏది వర్క్ చేస్తుందో మనం ఈజీగా చెప్పొచ్చు. సో మన దీన్ని బట్టి ఏంటంటే మెన్ని మిషన్స్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మిషన్స్ ఈ రెండింటిని కూడాను మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు, అంటే ఎఫెక్టివ్గా. ఓకేనా? మన దగ్గర ఉన్న సోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి బెనిఫిట్స్. నెక్స్ట్ వర్క్ మెజర్మెంట్ అంటే ఏంటో చెప్పాను, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో చూడన్నా, మనకి మెథడ్ స్టడీలో కూడా ప్రొసీజర్ చూసాం కదా, మెథడ్ స్టడీ ప్రొసీజరు, అలాగే వర్క్ మెజర్మెంట్కి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్కి వచ్చేసరికి ఇందులో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1లో ఏం చేస్తారంటే డివిజన్ ఆఫ్ వర్క్, అక్కడ స్టేజ్ 1లో డిఫైన్ అండ్ సెలెక్ట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టేజ్ 2లో స్టాండర్డైజ్ ద మెథడ్, అక్కడ రికార్డ్, నెక్స్ట్ అబ్జర్వ్ టైమ్, నెక్స్ట్ నార్మల్ టైమ్, అలవెన్సెస్, స్టాండర్డ్ టైమ్, అలౌడ్ టైమ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ వచ్చేసి డివిజన్ ఆఫ్ వర్క్, అంటే నువ్వు ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నావు. సో ఆ ఇండస్ట్రీలోని ఒక మెథడ్ని ప్రపోజ్ చేసావు, ఆ మెథడ్ని నెంబర్ ఆఫ్
పార్ట్స్ కింద డివైడ్ చేయాలన్నమాట. సపోజ్ నువ్వు ఒక నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ తయారు చేద్దాం అనుకున్నావు. మెయిన్గా అందులో ఉండే స్టేజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీ అంటే మనకు ఒక ఎంఎస్ రాడ్ ఇస్తాడు. ఆ ఎంఎస్ రాడ్ని ఫస్ట్ ఏం చేస్తాం, నేనైతే మాత్రం టర్నింగ్ అదే లేత్ మిషన్ యూస్ చేసి దాన్ని చేద్దాం అనుకుంటాను సింపుల్గాను. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆ రాడ్ ఇచ్చిన రాడ్ని స్టెప్ టర్నింగ్ చేస్తాను. ఫస్ట్ స్టేజ్ అది స్టెప్ టర్నింగ్. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టెప్ టర్నింగ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ టైం వచ్చేసి ఆ హెడ్ని హెక్సాగానల్ కానీ స్క్వేర్లోకి మార్చడానికి నేను ఫోర్జింగ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్జింగ్. ఇది నా ఇండివిజువల్ నానా, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి అది హెడ్ని నేను హెక్సాగానో ఏదో షేప్లోకి మార్చుకున్న మొత్తానికి. దాని మీద నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ వేయాలి. సో థ్రెడ్డింగ్ కోసం కూడా మళ్ళీ నేను మన లేత్ మిషనే వాడతాను. ఓకేనా, థ్రెడ్ ఇది నాకు ఇక్కడ నేను తయారు చేసే బోల్ట్ కోసం చేసేది. నెక్స్ట్ నట్ కోసం కూడాను సేమ్. నాకు ఒక హ్యాలో కాదు, ఒక రాడ్ ఇచ్చాడు అనుకుందాం. దీనికి కూడాను ఒక పోలేండి, దీనికి చూద్దాం. ఫస్ట్ బోల్ట్కి చూద్దాం. సో ఇప్పుడు నేను స్టెప్ 1లో ఏం చేయాలి, స్టెప్ టర్నింగ్ చేయాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 ఫోర్జింగ్ చేయాలి హెడ్ కోసం, స్టేజ్ 3 థ్రెడ్డింగ్, ఎక్స్టర్నల్ షాంక్ మీద ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ ఉంటుంది కదా, చేయాలన్నమాట. సో ఇలాగే నేను డివిజన్ ఆఫ్ వర్క్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ స్టాండర్డైజ్ ద మెథడ్. అంటే నేనేదో మెథడ్ యూస్ చేస్తానని చెప్పాను కదా, నేనేం చేశాను, లేత్ మిషన్ని యూస్ చేశాను. సో నాకు యూస్ చేయడం తెలుసు, నాకు ఆపరేట్ చేయడం తెలుసు. కానీ అక్కడ నేను పెట్టిన ఇండస్ట్రీలోని నాకు ఎవరికి ఏ ఆపరేటింగ్ వచ్చో నాకు తెలియదు కాబట్టి నేను ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నాను, మీరేం చేయాలి, నేనేం చేస్తాను అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. ఓకేనా. సో ఇది ఈ వర్క్ మెజర్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చేస్తారమ్మా. నార్మల్ ఫ్రెషర్స్ ఎవరు చేయడానికి అలౌ చేయరు. సో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకేనా. సో స్టాండర్డైజ్ ద మెథడ్ అంటే నేను కొత్త మెథడ్ లేదా పాత ఉన్న మెథడ్లోనే చేసినా సరే వాళ్ళకి ఆపరేటర్స్కి కొంత ట్రైనింగ్ అనేది అవసరం. సో దానికోసం నేను వాళ్ళతో మాట్లాడి ఈ ప్రొసీజర్ని ఏవైతే నేను చేస్తానని చెప్పానో లేత్ మిషన్ మీద ఒక బోల్ట్ ఎలా తయారు చేస్తానో వాళ్ళకి చెప్పాలన్నమాట. సో దాన్ని నేను స్టాండర్డైజ్ ద మెథడ్ అనేసి అంటారు. నెక్స్ట్ అబ్జర్వ్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి ఆపరేషన్ ఫస్ట్ స్టెప్ టర్నింగ్ చేయడానికి ఒక టైం పడుతుంది, ఫోర్జింగ్ చేయడానికి ఇంకో టైం పడుతుంది, థ్రెడ్డింగ్ చేయడానికి ఇంకో టైం పడుతుంది. సో ఇండివిజువల్గా ప్రతిదీ నేనే చేసి ఓన్గాను, అంటే నేను ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనుకుంటున్నాను. సో నేనే ఓన్గా చేసి ఎంత టైం అవుతుందో రికార్డ్ చేసుకుంటాను అనమాట. స్టాప్ వాచ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోండి. అంటే ప్రతి దానికి ఇండివిజువల్గా సపోజ్ ఈ స్టెప్ టర్నింగ్ చేయడానికి ఒక 10 minutes పట్టింది అనుకోండి, ఆ నెక్స్ట్ ఫోర్జింగ్ 5, థ్రెడ్డింగ్ 5 అనుకోండి, జస్ట్ అనుకోవడానికి అది చాలా ఎక్కువ టైం పట్టింది. సో ఇది 20 minutes అయిపోతుంది. అంటే నాకు ఒక జాబు ఆర్ ఒక బోల్ట్ నాకు 20 minutesలో రెడీ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం అబ్జర్వ్ టైం అంటాం. ఓకేనా. నార్మల్ టైంకి వచ్చేటప్పటికి అబ్జర్వ్ టైం ఇంటూ రేటింగ్ ఫ్యాక్టర్. ఇందాక మీకు చెప్పాను ఏమని, ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటు ఒకసారి ఒకలా చేస్తాడు, అదే ఫ్రెషర్ అయితే ఇంకొకలా చేస్తాడని చెప్పేసి. అంటే కొంచెం స్పీడ్గా చేయగల ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే కొంచెం ఫ్రెషర్ అయితే స్లోగా చేస్తాడనమాట. సో నేను ఇక్కడ రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం తీసుకోవాలంటే, అంటే ఇప్పుడు మనకు ఆపరేటర్ చేస్తున్న టైం, అంటే నేను ఫ్రెషర్ అనుకుంటే నేను చేస్తున్న టైం బై ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎంత టైంలోని ఫినిష్ చేశాడు అది వేస్తాను. సో నేనైతే మాత్రం 20 minutesలో చేస్తాను. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే మాత్రం 20 minutesలో చేశారు అనుకోండి, నాకు ఇంకొక 10 minutes ఎక్స్ట్రా పట్టింది అనుకోండి. అంటే ఫ్రెషర్ 30 minutesలో చేస్తే ఇటు 20 minutes చేస్తారు కదా. సో దీనికి 3/2 అనేది నాకు ఇక్కడ రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో నేనేం చేయాలి, అబ్జర్వ్ టైం ఇంటూ రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తే నాకు నార్మల్ టైం అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి అలవెన్స్ అంటే ఏంటంటే ఇక ఫస్ట్ నుంచి చెప్తున్నది, మనకి ఎక్కడ నేర్చుకున్న అలవెన్స్ కోసం ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. సో అక్కడే నేర్చుకున్నాం. అలవెన్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా వచ్చి గ్రేస్ పీరియడ్స్ అనమాట. సో అలాంటివన్నిటిని కూడాను అలవెన్సెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను అలవెన్స్ కోసం. సో అలవెన్స్ అంటే గ్రేస్ పీరియడ్ సింపుల్గాను. సో ఈ గ్రేస్ పీరియడ్స్ అలవెన్స్ అంటే ఓకే అంతటితో అయిపోయింది. అది స్టాండర్డ్ టైం. నెక్స్ట్ వన్ వచ్చి స్టాండర్డ్ టైం. ఇప్పుడు మనకి ఏదైతే నార్మల్ టైం వచ్చిందో దానికి మన అలవెన్స్ కలిపినట్టయితే దాన్ని మనం స్టాండర్డ్ టైం అంటాం. సో ఏంటి, నార్మల్ టైం ప్లస్
నార్మల్ టైం ప్లస్ అలవెన్సెస్. సో ఈ నార్మల్ టైంని అలవెన్సెస్ని కలిపితే నేను దానికి స్టాండర్డ్ టైం అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అలౌడ్ టైం. అలౌడ్ టైం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు స్టాండర్డ్ టైం ఉంది కదా నాన్న, స్టాండర్డ్ టైం ఉంది కదా. సో ఆ స్టాండర్డ్ టైంకి పాలసీ అలవెన్సెస్ కలుపుతాం అనమాట. ఈ రెండింటిని కలిపితే మనకి స్టాండర్డ్ టైం అనేది వస్తుంది. ఈ స్టాండర్డ్ టైం అంటే ఆల్రెడీ తెలుసు, నార్మల్ టైం ప్లస్ అలవెన్సెస్. ఈ పాలసీ అలవెన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ అలవెన్స్ కోసం ఏవైతే మనకి మామూలుగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏవైతే అలవెన్సెస్ చెప్పాడో 5 minutes 10 minutes పర్సనల్ అలవెన్స్ ఇవ్వండి, ఫెటిక్ అలవెన్స్ ఇవ్వండి అని చెప్పాడో, అది మేనేజ్మెంట్కి నచ్చలేదు అనుకోండి, వాళ్ళు ఒక పాలసీ చేస్తారనమాట. అంటే వీడు ఒక 5 minutes చేస్తే వాళ్ళు ఒక 1 minute 2 minutes తగ్గించి ఒక 3 minutes చేస్తారు. సో అలాంటివన్నీ కూడాను ఈ పాలసీ అలవెన్స్లోకి వస్తాయి అన్నమాట, అంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి తగ్గించేవి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఓకేనా?